క్రీస్తునందున్న మనమందరము కూడా కలిగి ఉండవలసిన ఫలమేమనగా ఆత్మఫలము. ఆత్మఫలములో కూడా 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, మంచితనం 9 వస్తాయి. 9 తొనలు కలిగిన ఒక పండు లాంటిది ఆత్మఫలం. ఇది కూడా దేవుడు మనకు అనుగ్రహించిన దీన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఓకేనా? 2 అయిపోయినాయి. మళ్ళీ నేను ఎందుకు చెప్తానంటే వాటిని మళ్ళీ మీరు మర్చిపోతారేమో అని గుర్తు చేయడానికి మళ్ళీ తిరగేస్తుంటా, అట్టు తిరగేసినట్టు. ఇప్పుడు 3వ పాయింట్ చెప్పి ముగిస్తా. మనకి టైం బ్యాలెన్స్ అయింది. మీరు వాచికెళ్ళి చూడవాకండి, నాకెళ్ళి చూడండి. ఓకే, 3వది ఏంటంటే ఆత్మ ఫలము మనలో నుండి ఉత్పత్తి కావాలి. అది ఎలాంటిదంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం అని వరుసగా చెప్తాడు. మానవ సహజమైన ప్రేమలు, మానవ సహజమైన సంతోషాలు కాదవి. మానవాతీతమైన ప్రేమ, మానవాతీతమైన సంతోషం, మానవాతీతమైన సమాధానం. అర్థమైందా? ఇవన్నీ కూడా మానవుడి చేత అయ్యేవి కాదు. మానవుడిలో నివసించి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే ఫలం ఇది. అందుకే దీని పేరు ఆత్మ ఫలము. ఇది మనిషి ఫలం కాదు. చాలామంది ఈ అంశాన్ని ప్రార్థనలో పెట్టేటప్పుడు ఏమడుగుతారు తెలుసా? దేవా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, సాత్వికం, విశ్వాసం ఇవన్నీ నాలో ఉండేటట్టు సహాయం చేయి, నాలో ఉత్పత్తి అయ్యేటట్టు సహాయం చేయి, నాలో అభివృద్ధి అయ్యేటట్టు సహాయం చేయి అని అడుగుతారు. అక్కడ వాక్యం ఏం చెబుతుందంటే అది మనుష్య ఫలమా ఆత్మ ఫలమా? విడగొట్టాడు. అర్థమైందా? అవి మనుష్య ఫలము కాదు, మనుషునిలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే ఫలం అది. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడి వ్యక్తపరచబడే ప్రేమ అసాధారణమైన ప్రేమ. అది ఎలాంటి ప్రేమ అంటే సహజంగా మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం, మనల్ని ద్వేషించే వాళ్ళని ద్వేషించడం సహజంగా మనకు తెలిసింది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరింపబడిన దేవుని ప్రేమ ఎలాంటిదంటే శత్రువుని కూడా వాడు మారాలి, రక్షింపబడాలి, బాగుపడాలి, వాడి బ్రతుకు మార్చుకోవాలని కోరుకుంటుంది ఆ ప్రేమ. అర్థమైందా? ఆ ప్రేమ ఎలాంటిదంటే పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉత్పత్తి అయ్యేటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉండి వ్యక్తపరిచేటువంటి ప్రేమ. లోకంలో మనుషులు, జంతువులు చూపించే ప్రేమ కాదు. జంతువు కూడా దాని పిల్లలు అది ప్రేమించుకుంటుంది. అశుద్ధం తినే పంది దగ్గర కూడా పిల్లల పంది దగ్గర నువ్వు ఒక పిల్లని టచ్ చేయి, నువ్వు అది నీ మీద పడి నిన్ను చీల్చి పడేసిద్ది. దాని పిల్లల మీద దానికి అంత ప్రేమ ఉంటుంది. పందికి కూడా ఉంటుందా ఉండదా? అట్లాగే మనుషులకి సహజంగా ప్రేమలు ఉంటాయి. ఆ జంతువుల ప్రేమ మనుష్య ప్రేమ కాదు, ఆత్మ ద్వారా మన నుండి వ్యక్తమయ్యేటువంటి ప్రేమ. దాని మూలము పరిశుద్ధాత్మట. అది వాక్యం చెప్తుంది. మూలం మనం కాదు. అగాపే, అబ్బా ఇది దేవుని ప్రేమ అన్నా అంటాం కదా. నీలో నుండి ఎవరన్నా ప్రేమను చూసినప్పుడు అక్క ఇది సామాన్యమైన ప్రేమ కాదక్క, ఇది దేవుని ప్రేమ అని ఎవరన్నా అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది నీ నుండి ఉత్పత్తి అయింది కాదు, నీలో ఉన్న దేవుని నుండి ఉత్పత్తి అయింది. ఇలాంటి ప్రేమ నీలో నుంచి వ్యక్తం అవటానికి మూలం దేవుడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తారా? ఇన్ని ప్రతికూలతలలో సంతోషముగా ఉండుట ఏమిటి? మనిషి బతుకు చెప్పనా? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అని కిలిచ్చుకుంటూ తిరుగుతారు. కొద్దిగా ఏదన్నా తేడా పడింది అనుకో, కొద్దిగా ఏదన్నా బెడిసి కొట్టింది అనుకో, ఇక సినిమాల్లో సచినప్పుడు వేస్తారే సాడ్ మ్యూజిక్ అని, ఇక ఆ మ్యూజిక్ ఒక్కటే తక్కువ. ఏం సంతోషం అండి ఇది? మనుష్య సంతోషం. అన్నీ బాగున్నప్పుడు ఎగురుకుంటే తిరగటం, బెడిసి కొడితేనేమో షాడ్ మ్యూజిక్లు వేసుకొని ఏడుపు మొఖాలు వేసుకొని తిరగడం. మనలో నుండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? అనుకూలతలలో సంతోషంగానే ఉంటుంది, ప్రతికూలతలలో కూడా హ్యాపీగానే ఉంటుంది. స్తోత్రం.
బిడ్డ అర్థమవుతుందా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషమే, పరిస్థితులు ప్రతికూలంగా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. దేవునికి మహిమ. సహజంగా నీకొచ్చిన పరిస్థితులు లోకములో మరెవరికైనా వస్తే వాళ్ళు ఏడుస్తా తిరుగుతారు. కానీ అదే శ్రమ నీకొచ్చినప్పుడు నువ్వు నవ్వుతా తిరుగుతుంటే వాడికి మైండ్ పోయింది. సమాజంలో నిన్ను చూసే వాళ్ళకి మైండ్ పోయింది. వాట్ ఈస్ దిస్? దట్ ఈజ్ వంకాయ పులుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? ఇది లోకం ఇచ్చే సంతోషం కాదు, నీలో నుండి దేవుడు వ్యక్తపరిచే సంతోషము. ఈ సంతోషం పవర్ ఏంటో తెలుసా? అనుకూలతలలోనే కాదు, ప్రతికూలతలలో కూడా ఇది లైన్లోనే ఉంటుంది. అర్థమైందా? అబ్బా స్తోత్రం. ఏమండి, నీ ఫ్యామిలీకి ఆశ్చర్యం కలిగిద్ది. ఎట్లా ఇలాగా అని. నాకేం తెలుసు, నాకేందో మరి అట్లనే ఉంది. అట్లయితే ఇది నీది కాదు, నీలో నుండి దేవుడు వ్యక్తపరుస్తున్న ఫలం ఇది. ఇది పరిశుద్ధాత్మ అనుగ్రహించు సంతోషం. అందుకే పౌలన్న చెప్పాడు, సంతోషంగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. అవునా? ఏమన్నాడు? ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండండి అన్నాడు, సంతోషంగా ఉండండి అన్నాడు. ఉండాలని మరి మనకు కూడా ఉంటుంది, మీకు కూడా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. కానీ మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి నానా రకాల సమస్యల్లో నలిగిపోతూ మనుషుల వ్యతిరేకతలు, కుటుంబ తిరస్కారాలు, రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వేదన ఉంటుంది. కానీ సంతోషం ఎలాగుంటుంది అంటే, అక్కడ ఆ మాట చెప్పిన పౌలు గలతీలో సమాధానం ఇచ్చాడు. అది నువ్వు వ్యక్తం చేయడానికి ట్రై చేస్తే అది తెచ్చిపెట్టుకున్నట్టు ఉంటుందిరా. అయితే దేవుని ఆత్మ నీలో అది వ్యక్తపరచాలి, ఆయనే నీలో దాన్ని అవుట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏడవలేక నవ్వుతాండ్రి. ఇది అర్థమైపోయింది. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉండి వ్యక్తం చేసేటువంటి సంతోషం ఎలా ఉంటుందంటే, అది తెచ్చిపెట్టుకున్నట్టు ఉండదు. న్యాచురల్. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం కూడా అంతే. అందులో చెప్పిన 9 తొనలు కూడా మనలో ఉండి దేవుడు వ్యక్తం చేస్తే వాటి పరిమళమే వేరు, వాటి తాజాదనం వేరు, వాటి పరవశమే వేరు. ఆ అనుభవాలు అలా ఉంటాయి. ఇప్పుడు అయ్యి మనలో ఎవరు వ్యక్తం చేయాలంట? పెద్దగా చెప్పండి. పరిశుద్ధాత్మ ఆ ఫలమును మనలో నుండి వ్యక్తం చేయాలి. అది మానవ ఫలమనుందా? మన ఫలమనుందా? అయితే మన ఫలం ఏమనగా అన్నాడా? అయితే మనుష్య ఫలం ఏమనగా అన్నాడా? నో. అయితే ఆత్మ ఫలం ఏమనగా. ఆత్మ అన్నకాడ చిన్న లెటర్ వాడాడా, పెద్ద లెటర్ వాడాడా? పెద్ద లెటర్ వాడినప్పుడు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అని. స్తోత్రం. అంటే మనలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచేటువంటి ఈ 9 విషయాలు మానవాతీతమైనవి. అవి మీలో ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? అవి మీలో నుండి బయటికి రావాలి. పరిశుద్ధాత్మ మీలో కూడా ఉండి వాటిని వ్యక్తం చేయాలి. ఆత్మ ఫలము నాలో నుండి కూడా బయటికి రావాలి. అది ప్రజలకు, నాకు, సంఘానికి క్షేమకరంగా మారాలి అని ఎంతమందికి ఆశ ఉంది? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తారు. అందుకని టెస్ట్ చేశాను అన్నమాట. చేతులు తెంచొద్దు, ఉంచండి. నిజంగా మీకు ఆశ ఉందా? అది నీ ఫలమా, ఆత్మ ఫలమా? పెద్దగా చెప్పాలి. అంటే నీ వల్ల కాదు. నువ్వు ఎంత ప్రేమ చూపిద్దాం, దేవుడి ప్రేమ చూపిద్దాం అంటే వాడిని చూస్తే మండిపోతుంటుంది, ఆమె చూస్తుంటే మండిపోతుంటుంది. దేవుని ప్రేమ కాదు, దీన్ని తగలబెట్టాలనిపించి కడుపులో రగిలిపోతే బయటికేమో సిస్టర్ ప్రైజ్ లాడ్, సిస్టర్ బ్రదర్ ప్రైజ్ లాడ్, బ్రదర్
నీకు కూడా ముడి దాగురా, వచ్చి దాగు, నీకు మంచి రోజులు లేవులే. బాగున్నారు బ్రదర్, ప్రైజ్ అలాడు. బాగున్నారు సిస్టర్, ప్రేమ మన బ్రదర్, మన ప్రేమ కలిగి ఉండాలి బ్రదర్, ప్రైజ్ లేదు బ్రదర్. హలో, ఇది కాదు. పరిశుద్ధాత్మ మనలో నుండి వ్యక్తపరిచే ప్రేమ సాధారణమైన ప్రేమ. సంతోషం అసాధారణ, అదంతా ఆత్మ, అది మనిషి నుండి కలిగేది కాదు, పరిశుద్ధాత్మ నుండి కలిగేది. అన్న ఇప్పుడు అది మనకు కలగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ చెప్పాను, బలిపీఠం ఎక్కాలి. అప్పుడే మనము పరిచర్య ధర్మము జరిగించడానికి పాత్రలుగా, ఈవులుగా మారతాం, ప్రజలకు దీవెన అవుతాం. రెండవది ఏం చేయాలి? ఆసక్తితో అపేక్షించాలి, అడగాలి దేవునిని. రెండవది. మూడవది సింపుల్, ఏమనుకోవద్దు. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆత్మ ఫలము ఫలించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నిద్రించాలి. అయిపోయింది, అంతే. నువ్వేం చేయాలి? నిద్రించాలి. ఇప్పుడు నిద్రపోయేవాళ్ళు ఎవరైనా ఉంటే లెగుస్తారు, ఇప్పుడు దాకా నేను చేసింది ఆ పనే కదమ్మా అని. దేవునికి స్తోత్రం. ఇంకొక భాషలో చెప్పాలంటే నిద్రించుట అనగా చనిపోవుట. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆ 9 తొనలు అయి ఉన్న ఆత్మ ఫలమును దేవుని ఆత్మ వ్యక్తపరచాలంటే ఫినిషింగ్ టచ్, నువ్వు చచ్చిపోవాలి. డైరెక్ట్గా చచ్చిపోవాలంటే అదురుపోతారని నిద్రించాలని చెప్పా. చచ్చిపోవాలా టోటల్గా. ఇప్పుడు ఈ ముగింపులో నువ్వు అదే చెప్పింది మాకు. సరే చెప్పు, ఏడజావమంటావు చెప్పు, ఎట్టజావమంటావు కూడా చెప్పు. ఏడ చావాలి, ఎట్ట చావాలి అది కూడా నువ్వే చెప్పు అని అనకండి. నేను చెప్తుంది భౌతికంగా చచ్చిపోమని కాదు. మనం ఎంత అడిగినా దేవుణ్ణి, దేవుని ఆత్మ మనలోనికి వచ్చి పూర్తిగా తను తాను వ్యక్తపరచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎంతో కొంత స్వయం మనలో బతికే ఉంటుంది. స్వయం అన్నాను నేను, ఏంటిది అది? స్వయం మనలో బ్రతికే ఉంటుంది. ఆ స్వయం ఏం చేసిందంటే దేవుని ఆత్మ ఫలము మనలో నుండి పూర్తిగా వ్యక్తపరచబడకుండా తరచూ అడ్డుపడతా ఉంటుంది. నేను అనే స్వయం అది పూర్తిగా చచ్చిన నాడు, అది విరిగిపోయిన నాడు, అది నిద్రావస్థలోకి వెళ్ళిన నాడు, అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి పూర్తిగా తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. అప్పుడు వ్యక్తమయ్యేదే ఆత్మ ఫలము. కొడితే గట్టి కొట్టండి. ఆ ఆత్మ ఫలము మనం పొందినట్లు మనం ఏం కావాల్సి ఉంది? మనం మన స్వీయత విషయంలో, స్వయం విషయంలో మనం చనిపోవలసి ఉంది. ఆ మాటే పౌలు అన్నాడు, నేనైతే చనిపోతిని, జీవించువాడు నీకును, నేను క్రీస్తే నాయందు. మరి నువ్వేమైపోయావు? పౌలు గారిని చనిపోయాను. అర్థమైందా? ఇప్పుడు నీలో ఇంకా ఏదేది జీవించుందో, ఏదేది బతికుందో, స్వయం నీలో నేను అనే స్పృహ ఇంకా ఎంతవరకు బతికుందో, దాన్ని ఎంతగా నువ్వు మరణానికి అప్పగించగలవో, దాన్ని ఎంత నిద్రావస్థలోకి తీసుకెళ్ళవో అంత మంచిది. అర్థమైందా? దాన్నే ఏబి మాసిలామణి గారు పాటలో మెన్షన్ చేశాడు. ఆత్మార్పణ చేసుకున్నాడు అంటే తెలుసా మీకు? సజీవ యాగంగా చచ్చిపోయాడు అని అర్థం. ఆత్మార్పణ అంటే ఏందండి? ఆత్మార్పణ చేసుకున్నాడు అంటారు కదండి, తెలీదా? ఏం చేద్దాం? అట్ట ఆత్మార్పణ చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను సాధించుకోవటం కోసం ఎంతోమంది తెలంగాణ యోధులు ఆత్మార్పణ చేసుకున్నారు అంటారు కదా. ఆత్మార్పణ అంటే ఏంటి? తమను తాము అర్పించుకున్నారు అని. అలాగా దేవుని ఆత్మ మనలో ఫలించాలి అంటే, దేవుని ఆత్మ ఫలం మనలో నుండి వ్యక్తపరచబడాలంటే మనం సజీవ యాగముగా ఆత్మార్పణ గావించబడాలి. ఆ మాట పెట్టాడు పాటలో. ఆత్మార్పణ అంటే ఓల్డ్ సాంగ్ కదా, టేప్ రికార్డ్ అరిగిపోయి పదాల డెప్త్ మర్చిపోయారు జనం. అది గొడవ. ఓల్డ్ సాంగ్ కదా, అందులో ఉన్న డెప్త్ అర్థం కాల. కదిలితే పాట ఎత్తుకొని ఆత్మార్పణ అని మొదలుపెట్టి బాగుతూ ఉంటారు. అసలు ఆత్మార్పణ అంటే ఏంది అంటే, నీవు నేను స్వయం విషయంలో చనిపోవుట. స్వయం మనలో బ్రతికున్నంత వరకు మనశ్శాంతి ఉండదు. స్వయం మనలో జీవించున్నంత వరకు నెమ్మది ఉండదు. స్వయం మనలో ఉన్నంత వరకు
దేవుని ఆత్మ మనలో పూర్తిగా పనిచేయలేడు. అందుకే దేవుని ముందు మోకరించినప్పుడు ఈ పాయింట్ కూడా అడగాలి. దేవా, నాలో బ్రతికి ఉన్న స్వయమును చంపే ప్రభువా, నాలో నువ్వు జీవించు ప్రభువా. అర్థమైందా? నాలో ఎవరు జీవించాలి? అది ఆ మాట అన్నాడు. ఆత్మార్పణ చేయలేదు, అహమును ప్రేమించాను, ఏదో సాధించాలనుకున్నాను కానీ ఏమీ పొందలేకపోయాను, ఆధ్యాత్మిక లేమితో అల్లాడాను, నేను భక్తిహీనంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, నేను సాధించిన ఫలం కూడా పెద్దగా లేదు. అయ్యా, ఇదిగో ఇప్పుడు నేను ఇలా సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నానని చివరి చరణంలో అంటాడు.